నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఇప్పుడు మే నెలలో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? కొన్ని గ్రహాల మార్పు కూడా ఉంది కాబట్టి ప్రభావం ఏ విధంగా చూపిస్తుందంటారు? తప్పకుండా. తులారాశి వారికొచ్చేప్పటికి ఈ నెలలో వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. హ్మ్. సో, ముఖ్యంగా ఇటు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు. ఇద్దరికీ కూడా మంచి ఫలితాలున్నాయి. ఏదైనా కొద్దిగా ఇబ్బంది ఉంటే గనక కొద్దిగా స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి. అంటే స్వతంత్ర హ్మ్. వృత్తులు అంటే గనక మనం ఏదైనా ప్లంబర్స్ ఉంటారు. లేదా పెయింట్స్ ఏసేవాళ్ళుంటారు. హ్మ్. సో, ఇలా ఏదైనా ఒక వృత్తి అంటాం దాన్ని. ఓకే. సో, అలాంటి వృత్తి సంబంధించిన వాటిల్లో వాళ్ళకి మాత్రమే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హ్మ్. కానీ ఇటు విడిగా మాత్రం వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సో, వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఉన్నంతలో కొంతవరకు లాభాలు గత 2, 3 నెలలతో పోలిస్తే కొంత పెరగటం అనేది ఒకటి. తర్వాత ఇటు ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు పనిచేసే చోట అందరూ కూడా కొంతవరకు ఆదరంగా చూడటం అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నవాళ్ళు గానీ, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, కళారంగం హ్మ్. ఇలాంటి వాళ్ళకి కూడా ఈ నెలలో కొద్దిగా అవకాశాలు ఎక్కువొస్తాయి. హ్మ్. సో, కనుక ఆయా రంగాల వారికి కూడా ఖచ్చితంగా ఈ నెలలో మంచి ఫలితాలు ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే. సో, ఈ నెలలో వీరికి ఎక్కడి జాగ్రత్త అంటే కొంతవరకు వీరికి కూడా ఆరోగ్యమే జాగ్రత్త. హ్మ్. సో, వీరికి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కొంతవరకు ఇబ్బంది పడడానికుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే గొంతుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గానీ, ఉన్నట్టుండి గొంతు పడిసం హ్మ్. ఇలాంటివి. సో, ఈ యొక్క థ్రోట్ రిలేటెడ్‌గా ఏవైనా సరే కొంతవరకు అనారోగ్యాలు వచ్చే సూచనలు మనకి ఈ నెలలో ఉంటాయి. హ్మ్. ఈ మే నెలలో. హ్మ్. అంతేగా ఆ 2 అంటే ఆరోగ్య విషయం అనేది ఒక్కటి కొద్దిగా జాగ్రత్త పడాలి. ఓకే. ఇంకా మిగతా విషయాల్లో ఎక్కువ శాతం చాలా అభివృద్ధి ఉంది. హుహు. అంటే ఇప్పుడు వివాహ విషయానికొస్తే ఎలా ఉండొచ్చు తులారాశి వారికండి? తులారాశి వారికి వివాహం అనేది ఇంకా అప్పుడే పూర్తిగా బావుండలేదు. సో, వీరి యొక్క వివాహకారకుడు ప్రస్తుతం నీచంలోనే పైగా వివాహానికి వ్యతిరేకమైన స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన. సో, కొద్దిగా జూన్ రావాలి. కానీ చూడటం అనేది మొదలెట్టడం అంటే ఓకే. ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటే మాత్రం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయంటే మాత్రం నమ్మకం చెప్పలేం. హ్మ్. బట్ ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే రానున్న నెలల నుంచి గ్రహస్థితి మారిపోతుంది. అవును. సో, అందుకే మనం ఇప్పటి నుంచి కొద్దిగా చూడటం మొదలేస్తే కనీసం జూన్‌లో సెటిల్ అవ్వడమైనా అవుతది. హ్మ్. ఎందుకంటే జూన్‌లో చాలా అద్భుత యోగం ఉంది. హ్మ్. సో, ఇంకా జూన్‌లో వీళ్ళకి తులారాశి వాళ్ళకి మునుముందు ఇంకా మంచి యోగాలున్నాయి. అదే మనం అంతకుముందు ఏడాది ఫలితాలు ఇచ్చినప్పుడు అవే చెప్పాం. తులారాశి ఒకటి, వృషభ రాశి ఒకటి ఈ హ్మ్. సంవత్సరం కొద్దిగా బాగా ఉండే రాశుల్లో అవి. సో, ఓకే. నెక్స్ట్ మరి కొద్ది నెలల్లో వీళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. విదేశయానం ఉందంటారండి? విదేశీయానం అనేదైతే గనక కొద్దిగా కష్టమే. ఏదైనప్పటికీ కూడా మే 18 లోపైతేనే కొద్దిగా ఈజీ. హ్మ్. సో, మే 18 తర్వాత చెప్పలేం. దగ్గరదాకా వచ్చి కూడా ఏదో రకంగా వాయిదా పడటం గానీ, చివరి నిమిషంలో ఏదైనా సరే మనకి వీసా వెంటనే హ్మ్. రాలేకపోవటం గానీ, హ్మ్. అలాంటివి ఉండొచ్చు. సో, బలమైనది ఏదైనా సరే బయటికెళ్ళాలి అనుకునేది ఏదైనా ఉంటే మాత్రం కొద్దిగా ఈ 18కి ముందే ప్రయత్నం చేసుకుంటే మరింత కొద్దిగా సానుకూలత అనేది ఎక్కువుంటుంది. హుహు. రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండొచ్చంటారు? సో, మే నెల రాజకీయాలు ప్రస్తుతమైతే గనక మనకి సప్తమ స్థానంలోనే రవి గోచర స్థితిలోనే ఉన్నాడు. కనుక మే 14 లోపైతే గనక కొద్దిగా రాజకీయ నాయకులకు మరింత మంచి భవిష్యత్తు ఉండడానికి ఉంటుంది. సో, హ్మ్. మే 14 తర్వాత మాత్రం ఇటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం హ్మ్. అంటే ప్రభుత్వంతో ముడిపడి చేసేవాళ్ళు అంటే ఇటు రాజకీయ రంగమే కాకుండా డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులనుకోండి. లేదా ప్రభుత్వ కాంట్రాక్ట్స్ వాళ్ళుంటారు కదా! అవును. సో, అలా ప్రభుత్వంతో పనిచేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందుంటుంది. హ్మ్. సో, అంటే అక్కడి నుంచి కాంట్రాక్ట్ అయితే వాళ్ళకి వెంటనే ఆ డబ్బులు రాలేకపోవటం. హ్మ్. తర్వాత రాజకీయ నాయకులైతే వాళ్ళకి ఇస్తామన్న పదవులు దగ్గర దాకా ఇచ్చి లాస్ట్ మినిట్ పక్క వాళ్ళకి తోసేయటం. సో, ఏదైనా సరే ఆ రకమైన మంచి ప్రయోజనం పొందాలి అంటే గనక మే మొదటి ఉన్న 15 రోజుల్లోనే. హ్మ్. మొదట అర్ధ భాగంలో గనక గట్టిగా ప్రయత్నిస్తే మనకి విజయావకాశాలు ఎక్కువుంటాయి. అయితే ఎలాంటి పరిహారం చేయాలంటారండి? ఈ నెలంతా కూడా వీళ్ళు కొద్దిగా సూర్యుడికి సంబంధించినవి ఎక్కువ చేసుకోవాలి. సో, హ్మ్. సూర్యుడికి సంబంధించినవి చేసుకోవటం అంటే గనక డైరెక్ట్‌గా మీరు సూర్యుడు ఎదురు పడితే నమస్కారం చేసుకోవటం అనేది ఒక పద్ధతి. లేదు మీరు చదువుకోవటం వస్తే గనక ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవటం అనేది ఒకటి. హ్మ్. ఇలా కాదు అంటే తేలిక కావాలి అంటే గనక 6 ఆదివారాలు. అంటే హ్మ్. మనకి మేలో వచ్చే 4 ఉండొచ్చు. అవును. కానీ 6 ఆదివారాలు వేసుకోండి. హ్మ్. 4 ఆపొద్దు. అంటే 4 ఆదివారాలు మేలో అయిపోయాయి కదా అని ఆగొద్దు. హ్మ్. 6 ఆదివారాలు.
ఓకే. ఈ 6 ఆదివారాలు ఏం చేస్తారంటే కొద్దిగా గోధుమ రవ్వ, పంచదార మిక్స్ చేసేసి ఏదైనా చెట్టు లేదా మొక్క మొదలు అలా జల్లటమే. ఆ రకంగా చేసినట్టయితే ముందు ముందు కూడా ఇంకా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత నెలల్లో కూడా. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు.